హాయ్ అండి అందరికీ. మన సైన్స్కి సంబంధించి అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని వీడియోలు అయితే చూద్దాము. కొన్ని బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి. ఇలా ఫస్ట్ వీడియో అండి ఇది. నెక్స్ట్ కొన్ని వీడియోలు అనేటటువంటివి ఇలా ఒకసారి చూద్దాము. అంటే కొన్ని బిట్స్ అనేటటువంటి ప్రాక్టీస్ చేసేయడం అవుతుందన్నమాట ఈ టెట్కి ముందుగానే. లైకెన్స్ అంటే శైవలము మరియు శిలీంధ్రాలు కలిపి సహజీవనం చేయడం. కంప్లీట్ నాన్సెన్స్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు అంటే ఎడ్వర్డ్ లియర్. కంప్లీట్ నాన్సెన్స్ అనే గ్రంథ రచయిత ఎవరండి? ఎడ్వర్డ్ లియర్. టచ్ మీ నాట్గా పిలువబడేటటువంటి మొక్క ఏది? అత్తిపత్తి మొక్క. ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను ఏమంటారు? వాటినే మనం వాతావరణ అనుకూలత లేదా ఆక్లిమటైజేషన్ అని అంటారు. వాతావరణ అనుకూలతకి గల ఇంకొక పేరు ఏంటంటే ఆక్లిమటైజేషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అంటే వాతావరణ అనుకూలత అంటే ఏంటంటే ఆ తగిన వాతావరణానికి అనుకూలంగా మన శరీరంలో జరిగేటటువంటి మార్పులు, వాటినే మనం ఆక్లిమటైజేషన్ అంటారు. పర్వత ప్రాంతాల్లో అనుకూలనాన్ని ప్రదర్శించేటటువంటివి ఏంటంటే మంచు చిరుత, జడల బర్రె, కొండగొర్రె. ఓకేనండి. మంచు చిరుత, జడల బర్రె, కొండగొర్రె. వీటి యొక్క జడల బర్రె, కొండగొర్రెల యొక్క వెంట్రుకలు అనేటటువంటివి ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని వేడిగా ఉంచుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ గడ్డి భూముల్లో అనుకూలతను ప్రదర్శించేవి ఏవి అంటే సింహము, జింక. సింహం అనేటటువంటి ఆ ఎండుగడ్డిలో కనిపించకుండా దాగి ఉండిపోద్ది. అలా జింక. నెక్స్ట్ వన్ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఏవంటే ఫైను, ఓకు. పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఫైను, ఓకు. గుల్మాలకి ఉదాహరణ వరి మరియు మిరప. అంటే వాటి యొక్క వేర్లన్నీ కూడా సమానంగా, వేర్లన్నీ కూడా కొంచెం అవన్నీ సన్నగా ఉంటాయి, అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట. పొదలంటే ఒక తల్లి వేరుండి వాటి నుండి చిన్న చిన్న వేర్లలాగా వస్తాయన్నమాట. ఇవి గులాబీ, మందార. ఓకేనండి. నెక్స్ట్ వన్ ప్రాకేవి ఏవి అంటే గుమ్మడి. ప్రాకేవి అంటే నేలపైన ప్రాకేవి. ఎగబ్రాకేవి అంటే కొంచెం ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పైకెక్కేవి ఎగబ్రాకేవి. మనీ ప్లాంట్, ద్రాక్ష, కాకర. నెక్స్ట్ వన్ కొరికే దంతాలు, నమిలే దంతాలు మాత్రమే ఉండేవి. కొరికే దంతాలు, నమిలే దంతాలు ఉంటాయి. దేనికి అంటే శాకాహారులు. అయితే కొరికే దంతాలు, నమిలే దంతాలు, చీల్చే దంతాలు. ఈ చీల్చే దంతాలు ఎవరికి ఉంటాయి అంటే మాంసాహారులకు ఉంటాయి. ఈ 3 రకాల దంతాలు కలిగి ఉండాలి అంటే ఈ 2 కలిగి ఉంటే శాకాహారులు, ఇవి కలిగి ఉంటే మాంసాహారి. కాబట్టి 3 కలిగి ఉండేవి ఉభయహారులు అన్నమాట. మీకు అర్థమైందండి? చీల్చే దంతాలు కలిగి ఉండేవి ఏవైనా మాంసాన్ని చీల్చుకొని తినాలి కాబట్టి చీల్చే దంతాలు కలిగి ఉండేవి మాంసాహారులు. కొరికే, నమిలే, చీల్చి 3 రకాల దంతాలు కలిగి ఉండేవి ఉభయహారులు. నెక్స్ట్ వన్ చిక్మంకులు అంటే అవి ఏ రకానికి చెందినవంటే శాకాహారులు. వీనస్ ప్లైట్రాప్స్ మరియు ఈగల్స్, డయోనియా. ఈ 3 కూడా మాంసాహారులు. అర్థమైందండి? నెక్స్ట్ బూడ్జర్లు అనేటటువంటివి ఉభయహారులకు చెందుతాయి. అక్కడ బోల్డ్ ఉన్నాయి కానీ ఇవి డిఫరెంట్గా ఉన్న పేర్లు కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాం. చిక్మంకులు శాకాహారులు, వీనస్ ప్లైట్రాప్స్, ఈగల్స్, డయోనియా ఈ 3 కూడా మాంసాహారులు. అలాగే బూడ్జర్లు అనేటటువంటివి ఉభయహారులు అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. గుంపులుగా జీవించేటటువంటివి ఏవి? గుంపులుగా జీవించేవి పక్షులు గుంపులుగానే ఎగురుతుంటాయి. చీమలు గుంపులుగానే ఉంటాయి. ఫెరోమెన్స్ని రిలీజ్ చేస్తూ ఎక్కడైనా ఆహారం ఉంటే ఫెరోమెన్స్ని రిలీజ్ చేస్తాయి. మిగతా చీమలన్నింటినీ కూడా పిలుచుకుంటాయి. అలాగే వెళ్ళేటప్పుడు కూడా దారుల్లో వెళ్తాయి, ఒకేలా వెళ్తాయి. తేనెటీగలు కూడా గుంపుల్లో జీవిస్తాయి. ఏనుగులు కూడా 10 నుండి 12 వరకు ఏనుగులు గుంపులుగానే ఉంటాయి. నెక్స్ట్ వన్ పక్షులు వి ఆకారంలో ప్రయాణించుటకు గల కారణం ఏంటంటే తమ శక్తిని కోల్పోకుండా ఉండేందుకు. చీమల సమాచారాన్ని అందించేందుకు ఫెరోమోన్లు అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఏనుగుల గుంపులో 10 నుండి 12 వరకు ఏనుగులు ఉంటాయి. చీమల్లో క్రమశిక్షణ మరియు పని విభజన అనేటటువంటిది కనిపిస్తుంది. పని విభజన అనేటటువంటిది తేనెటీగల్లో కూడా కనిపిస్తుంది. కాకి చూడండి, వాటి యొక్క గూడు టెట్ట పరంగా ఇలాంటి చిన్న చిన్న బిట్లే అవసరం అండి.
కాకి దేంతో గూడు కట్టుకుంటుందంటే కొమ్మలు ఎండిటాకులు గుర్తుపెట్టుకోండి. ఎండిటాకులు, కొమ్మలు ఎండిటాకులు. గిజిగాడు అంటే గడ్డి, గిజిగాడు గడ్డి ఆకులు. టైలర్ బడ్, టైలర్ అంటే ఏంటి? కుట్టడం. ఆకులని కలిపి కుడుతుంది అని వస్తుంది టైలర్ బర్డ్. గ్రద్ద గడ్డి పుల్లల్ని రెండింటిని తీసుకొని ఏం చేస్తుందంటే రాతి శిఖరాలపైన మరియు ఎత్తైన చెట్లపైన ఇల్లు కట్టుకుంటుంది, అదే గూడ్లు కట్టుకుంటుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, నాలుక సహాయంతో ఆహారాన్ని తినేవి ఏవి అంటే కప్ప, బల్లి, పాము, కుక్క. కప్ప నాలుక సహాయంతో ఇలా లాక్కుంటుంది, బల్లి కూడా, కుక్క కూడా నాలుకతోనే, పాము కూడా నాలుకే. నెక్స్ట్, కర్పరంలో గల మృదువైన జంతువును తినడానికి తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని ఏం చేస్తుందంటే ఆ కర్పరంలో ఉన్నటువంటి జీవి మీదకి జీర్ణాశయాన్ని బయటికి తెచ్చేసుకొని ఆ జీవి మీద వేసేసి అదే అక్కడ జీర్ణమైన తర్వాత వాటిని తింటుందంట. ఏది అంటే అది సముద్ర నక్షత్రం. ఇది దేంతో తయారవుతుందంటే కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. నెక్స్ట్ వన్, రైతులను పోలి ఉండేవి ఏవి అంటే చీమలు. రైతులను పోలి ఉండేవి ఏవి అంటే చీమలు. చీమలు ఏం చేస్తాయంటే హనీడ్యూ అనేటటువంటి పదార్థం కోసం ఎపిడ్స్ని పెంచుతాయి. హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ని పెంచుతాయి. శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకోవడానికి శిలీంధ్రాన్ని పెంచుతాయి. శిలీంధ్రాన్ని ఆహారం తీసుకోవడం కోసమే శిలీంధ్రాన్ని పెంచుతాయి. హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ని పెంచుతాయి. రెండింటిని పెంచుతాయి చూడండి. నెక్స్ట్ వన్, చిన్న ప్రేగులో జరిగేటటువంటి సాంఘీకరణంలో ఏ పదార్థాలు నిర్మించబడతాయంటే ప్రోటీన్లు. నెక్స్ట్ వన్, శోషణ అంటే ఏమిటి? జీర్ణమైన ఆహారం ప్రేగు గోడలలోనికి రక్తనాళాలలోనికి వెళ్ళేటటువంటి ప్రక్రియనే ఏమంటారంటే శోషణ అంటారు. జీర్ణమైన ఆహారం ప్రేగు గోడలలోని రక్తనాళాలలోనికి వెళ్ళే ప్రక్రియ ఏదంటే శోషణ. నెక్స్ట్ వన్, అమీబా నిరంతరం తన ఆకారాన్ని స్థానాన్ని మారుస్తుంది. వీటి కోసం వేటిని ఉపయోగిస్తుందంటే మిథ్యా పాదాలు. దీనినే మనం సూడోఫోబియా అంటారు. సూడోఫోబియా, వీటి కోసం మిథ్యా పాదాలు లేదా సూడోఫోబియా అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అమీబా నిరంతరం దాని స్థానాన్ని ఆకారాన్ని మార్చుకుంటుంటుంది. ఎముకలు లేకుండా కండరాల సహాయంతో కదిలేవి ఏవి? ఎముకలు ఉండవు వాటికి, కండరాల సహాయంతో కదులుతాయి. ఏంటవి అంటే వానపాము, నత్తలు, బొద్దింకలు. వానపాము, నత్తలు, బొద్దింకలు. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత ఎవరు? అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త. మనకు ఫస్ట్ వచ్చింది ఒకటి, కంప్లీట్ నాన్ సెన్స్ గ్రంథ రచయిత ఎడ్వర్డ్ లియర్. ఇక్కడికి వచ్చేసరికి గైడ్స్ ఆఫ్ యానిమల్స్కి సంబంధించినటువంటి గైడ్స్ అంట. అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త. నెక్స్ట్ వన్, యోగా చేయడం వలన ఏ వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది? ఆస్ట్రియోఫోరోసిస్. యోగా దినోత్సవం ఎప్పుడంటే జూన్ 21. పుట్టినప్పుడు మానవుని యొక్క అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 305. యుక్త వయసులో మానవ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206. ఇది 305, 206. ఉరఃపంజరంలో 12 ప్రక్కటెముకలు ఉంటాయి. ఎన్ని ప్రక్కటెముకలు అంటే 12 ఉంటాయి. నెక్స్ట్ వన్, బొద్దింకలో 2 జతల రెక్కలు ఉంటాయి, 3 జతల కాళ్ళు ఉంటాయి. చేపలు చలనానికి తోడ్పడేవి వాజాలు మరియు తోక. చేపల యొక్క ఆకారం పడవ ఆకారం. తాను దాచుకున్న ఆహారాన్ని మర్చిపోయి విత్తనాల వ్యాప్తికి కారణమయ్యే జీవి ఏదంటే ఉడుత. ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు తన యొక్క ఆహారాన్ని ఒక గొయ్యి తీయడం, ఆ గొయ్యిలో ఆహారం దాయడం, మీద ఆకులు కప్పేయడం అలా చేస్తుందంట. చేసి మిగతా ఉడతలు తినేస్తాయని చూసేయేమో తినేస్తాయేమని చెప్పేసి ఏం చేస్తుందంటే ఆహారం దాయకుండానే ఒక్కొక్క దగ్గర గొయ్యి తీయడం, ఆకులు కప్పడం అలా చేస్తుందంట. ఆహారం చాలా చోట్లకి మార్చేసి ఏం చేస్తుందంటే తాను దాచిన ఆహారాన్ని ఎక్కడ దాచిందో మర్చిపోతుంది అనమాట. ఆ విధంగా ఆహారం అనేటటువంటిది విత్తనాల వ్యాప్తికి కారణమయ్యేటటువంటి జీవి ఏంటంటే ఉడత. నెక్స్ట్ వన్, జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే ఇథాలజీ. జంతు రాజ్యంలో ఎక్కువ దుర్వాసనను వెదజల్లేటటువంటి జంతువు ఏదంటే టాస్మానియల్ డెవిల్.
జంతు ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం మిథాలజీ. జంతు రాజ్యంలో ఎక్కువ దుర్వాసన వెదజల్లేటటువంటి కీటకం ఏదంటే బంబార్డియల్ కీటకం. నెక్స్ట్ వన్, ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి సంరక్షించడానికి 24 గంటలు పనిచేసేటటువంటి జాతీయ అత్యవసర వ్యవస్థ ఏదంటే 1098 చైల్డ్ లైన్. ఇది డే అండ్ నైట్ కూడా పనిచేస్తుంది. ఇతర కీటకాల వలె కాకుండా 5 కాళ్ళు ఉన్నటువంటి కీటకం ఏది? ఏ కీటకానికైనా మ్యాక్సిమం 6 కాళ్ళే ఉంటాయి, కానీ 5 కాళ్ళు గల జీవి కీటకం ఏదంటే ఈగలు. ఈగలకి 5 కాళ్ళే ఉంటాయంట. అందులో ఉపయోగించేటటువంటి బ్రెయిలీ లిపి అనేటటువంటి స్పర్శ ద్వారా చదవగలుగుతారు. నెక్స్ట్ వన్, చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య దూరం ఎంత ఉండాలంటే 30 సెంటీమీటర్లు. డాగ్ స్క్వాడ్లుగా నేరస్తులను గుర్తించడానికి ఉపయోగించేటటువంటి కుక్కలు ఏవంటే స్నిపర్ కుక్కలు. డాగ్ స్క్వాడ్లుగా నేరస్తులను గుర్తించడానికి ఉపయోగించే కుక్కలు ఏవంటే స్నిపర్ కుక్కలు. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుంచే నీటి జాడను గుర్తించగలవు. ఏనుగులు ఎంత దూరం నుంచి అంటే 3 కిలోమీటర్ల దూరం నుంచే నీటి జాడను గుర్తించగలవు. పొడవైన నాలుక గలది ఏది? జిరాఫీ. పొడవైన నాలుక గలది జిరాఫీ. వినికిడి శక్తి ఎక్కువగా కలిగినటువంటి నిశాచరులు. నిశాచరులు అంటే నిషి అంటే చీకటి కదండి. రాత్రి టైంలో, నిషీధిని అంటే రాత్రి టైంలో తిరిగేటటువంటి ఆహారానికి సేకరణ చేసేటటువంటి వాటిని నిశాచరులు అంటారు. అయితే వినికిడి శక్తి, నిశాచరుల్లో వినికిడి శక్తి ఎక్కువగా కలిగినటువంటివి ఏవంటే గుడ్లగూబలు మరియు గబ్బిలాలు. నెక్స్ట్ వన్, పీడబ్ల్యూడి చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారికి ఏమంటారంటే దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు లేదా విభిన్న ప్రతిభ కలిగిన వారు. ఓకేనండి. సూర్యచంద్రన్ కూడా, ఈవిడ కూడా ఒక దివ్యాంగురాలు లేదా విభిన్న ప్రతిభావంతురాలు. ఈమె ప్రమాదంలో కాలును కోల్పోయింది. ఈమె ఒక నర్తకి. ఓకేనండి. రవీంద్ర జైన్ ఈయన పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. సినీ ప్రపంచంలో గొప్ప గాయకుడు. ఓకేనండి. రవీంద్ర జైన్ ఈయన కూడా ఒక దివ్యాంగుడు. నెక్స్ట్ వన్, చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత అంటే 6 మీటర్లు. చిన్న ప్రేగు ఎక్కువ పొడవు ఉంటుంది, పెద్ద ప్రేగు తక్కువ పొడవు ఉంటుంది. చిన్న ప్రేగు అనేటటువంటిది 6 మీటర్లు కలిగి ఉంటుంది, పెద్ద ప్రేగు అనేటటువంటిది 1.5 మీటర్లు కలిగి ఉంటుంది. అస్థిపంజర వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలు ఏమిటి? అస్థిపంజర వ్యవస్థలో ఉండే భాగాలు కపాలము, ఉరపంజరము, వెన్నెముక. అస్థిపంజర వ్యవస్థలో ఉండే భాగాలు ఏంటంటే కపాలము, ఉరపంజరము, వెన్నెముక. కపాలం అనేది మెదడును రక్షిస్తుంది. ఉరపంజరం అనేటటువంటిది ప్రక్కటెముకలను రక్షిస్తుంది. వెన్నెముక అనేటటువంటిది వెన్నును నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఓకేనండి. కపాలం అంటే మెదడును రక్షించేది, ఉరపంజరం అంటే ప్రక్కటెముకలను రక్షించేది, వెన్నెముక అనేది వెన్నును నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే శ్వాస వ్యవస్థలో భాగాలు ఏమిటి? శ్వాస వ్యవస్థలో ప్రధాన భాగాలు ఏంటంటే ముక్కు, గాలి గొట్టము, ఊపిరితిత్తులు. ఈ మూడింటిని కలిపి మనం శ్వాస వ్యవస్థ అంటారు. ముక్కు, గాలి గొట్టము, ఊపిరితిత్తులు. నెక్స్ట్ వన్, బాహ్య చెవి అనేటటువంటిది మృదువైన మెత్తని ఎముకలతో నిర్మితమై ఉంటుంది. బాహ్య చెవి అనేటటువంటిది మృదువైన మెత్తని ఎముకలతో నిర్మితమై ఉంటుంది. అలాగే ధమనులు మంచి రక్తాన్ని, సిరలు చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి. కానీ ధమనులు మంచి రక్తాన్ని, సిరలు చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి. కానీ పుపుసు ధమని చెడు రక్తాన్ని, పుపుస సిర మంచి రక్తాన్ని కలిగి ఉంటుంది. అర్థమైందండి. ధమనులు మంచి రక్తాన్ని కలిగి ఉన్న పుప్సు ధమని చెడు రక్తం, సిరలు చెడు రక్తాన్ని కలిగి ఉన్న పుప్సు సిర మాత్రం మంచి రక్తం. రక్త ప్రసరణ వ్యవస్థ అనగా గుండె, రక్తము, రక్తనాళాలు. గుండె, రక్తము, రక్తనాళాలని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండెలో పైన ఉన్న చిన్న గదులని కర్ణికలని, అంటే కర్ణికలు అంటే చిన్నవిగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. క్రిందన ఉన్న పెద్ద గదులని జఠరికలు అంటారు. కిందన ఉన్నటువంటి పెద్ద గదులను ఏమంటారండి? జఠరికలు అంటారు. విసర్జన వ్యవస్థలో ఉన్నటువంటి 3 ప్రధాన విసర్జక అవయవాలు ఏమిటి? విసర్జక వ్యవస్థలో ఉన్న 3 ప్రధాన విసర్జక అవయవాలు ఏమిటి? చూడండి, ఒక్కో వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానవి చెప్పాను నేను.
ఇక్కడ విసర్జక వ్యవస్థలో ఉన్న 3 ప్రధాన అవయవాలు ఏంటంటే ఊపిరితిత్తులు విసర్జక అవయవాలే, మూత్రపిండాలు కూడా విసర్జక అవయవాలే, మన చర్మం కూడా చెమటను విసర్జిస్తుంది కాబట్టి అది కూడా విసర్జక అవయవమే. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం బాగా గుర్తుపెట్టుకోండి. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రము. ఇది అనేక పోషకాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలందరికీ అందించడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ తగ్గించడానికి మార్గం ఏమిటంటే ప్లాస్టిక్ని వద్దని చెప్పడం. అని టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తే అదే మనం. నెక్స్ట్ వన్, ఉల్లిలో తినే భాగం ఏంటి అంటే కాండము. ఉల్లి అనగానే తినే భాగము వేరు అనుకోవద్దు, అది కాండము. వేరుశనగలో తినే భాగము విత్తనము. వేరుశనగలో వేర్లు కొంటాయి కదా అని వేరు అని అనుకోవద్దు, విత్తనము. ఆహారాన్ని తినడానికి ఉపయోగించేటటువంటి వాటిని దినుసులు అంటారు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే వాటిని దినుసులు అంటారు. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు అంటే అక్టోబర్ 16. FAO ఏర్పాటు చేయబడినటువంటి రోజునే మనం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. FAO ఏర్పాటు చేయబడిన రోజు ఎప్పుడు అంటే అక్టోబర్ 16. 1945లో UNO ద్వారా FAO ఏర్పాటు చేయడం జరిగింది. FAO ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1945లో అక్టోబర్ 16న ఏర్పాటు చేయడం జరిగినది. నెక్స్ట్ వన్, UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. FAO అంటే ఫుడ్ అగ్రికల్చర్ అండ్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. చూడండి ఇక్కడే ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, UNDP గణాంకాల ప్రకారం 40% ఆహారం అనేటటువంటిది వృధా అవుతుంది. 195.5 మిలియన్ల మంది పోషకాహార లోపానికి గురవుతున్నారంట. UNDP గణాంకాల ప్రకారం ఎంత ఆహారం వృధా అవుతుందంటే 40% ఆహారం వృధా అవుతుంది. 195.9 మిలియన్ల మంది పోషకాహార లోపానికి గురవుతున్నారంట. నెక్స్ట్ వన్ చూద్దాం. పంది మాంసాన్ని ఏమంటారంటే ఫోర్క్ అంటారు. వెజిటబుల్ కార్వింగ్ అంటే అర్థం ఏమిటి? కూరగాయలు పండ్లతో అనేక రకాలైనటువంటి ఆకారాలు తయారు చేయడం. వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏంటంటే కూరగాయలు పండ్లతో అనేక రకాలైనటువంటి ఆకారాలను తయారు చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్, పంజాబ్కి చెందినటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. పంజాబ్కి చెందినటువంటి ఆహార పదార్థాలు. మక్కీ అనేటటువంటిది మొక్కజొన్న నుండి తయారు చేసింది. ఇది ఒక పిండి పదార్థం అన్నమాట. మక్కీ అనేటటువంటిది మొక్కజొన్న నుండి తయారు చేసింది. ఇది ఒక పిండి పదార్థము. నెక్స్ట్ వన్, రాజ్మా అనేటటువంటిది కిడ్నీ బీన్స్ నుంచి తయారు చేసినది. ఇది ఒక ప్రోటీన్. సార్సన్ సాగ్ అనేటటువంటిది ఇది ఒక ఆవాల కూర అంట. కూర నుండి కూర అనమాట సార్సన్ సాగ్ అనేటటువంటిది. ఇది ఒక ఆకుకూరకి సంబంధించింది లేదా కూరగాయకి సంబంధించింది అనమాట. పిండి పదార్థానికి సంబంధించింది ఏది అంటే మక్కీ, ఎందుకంటే మొక్కజొన్న నుండి తయారు చేస్తారు. రాజ్మా అనేటటువంటిది కిడ్నీ బీన్స్ నుంచి తయారు చేస్తారు. ఇది ఒక ప్రోటీన్కి సంబంధించినది. సార్సన్ సాగ్ అనేది ఆవాల కూర. ఇది ఒక కూరగాయ మొక్కకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్, సజల అయోడిన్ ఎలా తయారు చేస్తారంటే టింక్చర్ అయోడిన్కి కొన్ని చుక్కల నీరు కలిపితే లేదా 100 ml అనుకోండి, 100 ml నీరు కలిపితే మనకి సజల అయోడిన్ అవుతుంది. కొన్ని చుక్కలను టెక్స్ట్ బుక్లు ఇచ్చారు, అదే మనం తీసుకుందాం. లేదా 100 ml అయినా పర్లేదు, సజల అయోడిన్ అవుతుంది. టింక్చర్ అయోడిన్కి కొన్ని చుక్కలు నీరు కలిపితే సజల అయోడిన్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఇలాంటివి టెట్కి. కాపర్ సల్ఫేట్ తయారీలో 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి. ఎంత అంటే 2 గ్రాములు తీసుకొని 100 ml నీరు కలపాలి. నీరు అనేది కామన్ అన్నింటికి, కానీ ఇక్కడ తీసుకునేది మనం 2 గ్రాముల 10 గ్రాములు అనేటటువంటిది మనకు అవసరం. కాపర్ సల్ఫేట్కి ఏం చేయాలి? 2 గ్రాముల కాపర్ సల్ఫేట్కి 100 ml వాటర్ కలపాలి. నెక్స్ట్ వన్,
కాస్టిక్ సోడా ఎలా తయారు చేస్తారంటే 10 గ్రాముల కాస్టిక్ సోడాకి 10 గ్రాముల కాస్టిక్ సోడాకి 100 ml నీరుని తయారు చేయాలన్నమాట. ఓకేనండి. 100 ml నీరు అనేటటువంటిది కలపాలి. నెక్స్ట్ వన్, పిండి పదార్థాలు అనేటటువంటివి శక్తినిచ్చే ఆహార పదార్థాలు, శక్తిని ఇస్తాయి. ప్రోటీన్లు అనేటటువంటివి శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. నెక్స్ట్ వన్, పోషకాహార వ్యాధులు అంటే ఏమిటి? పోషకాహార వ్యాధులు దేనివల్ల వస్తాయి? పోషకాహార వ్యాధులు అనేటటువంటివి విటమిన్లు మరియు ఖనిజ లవణాల యొక్క లోపం వల్ల వస్తాయి. పోషకాహార వ్యాధులు అనేవి విటమిన్లు మరియు ఖనిజాల లోపం వలన వస్తాయి. బియ్యాన్ని కార్బోహైడ్రేట్స్ సమృద్ధి అంటారు. అంటే బియ్యంలో ఇతర పోషకాలన్నింటికంటే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండడం వలన కార్బోహైడ్రేట్స్ సమృద్ధి అని వేటిని అంటారు అంటే బియ్యాన్ని. ఓకేనండి, బియ్యంనే మనం కార్బోహైడ్రేట్ సమృద్ధి అని చెప్తారు. నెక్స్ట్ వన్, రఫేజ్ అంటే అర్థం ఏమిటి? రఫేజ్ అంటే ఆహారంలో ఉండేటటువంటి పీచు పదార్థాలని రఫేజ్ అంటారు. ఆహారంలో ఉండేటటువంటి పీచు పదార్థాలని రఫేజ్ అంటారు. సమతుల ఆహారం అంటే ఏంటి? ఆహారంలో అన్ని రకాల పోషకాలతో పాటు పీచు పదార్థాలు, నీరు కూడా, అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు పోషకాలతో పాటు పీచు పదార్థాలు, నీరు కూడా సరి అయిన పరిమాణంలో ఉండాలి. అటు ఎక్కువ ఉండకూడదు, ఇటు తక్కువ ఉండకూడదు. సరి అయిన పరిమాణంలో ఉండేటటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. విటమిన్లను కనుగొన్నది ఎవరంటే ఫంక్. FSSAI అంటే అర్థం ఏమిటి? ఫుల్ ఫామ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ ఇలాంటివి. దీని ప్రకారం ఇది బలవర్ధక ఆహారం గురించి చెప్పింది. బలవర్ధక ఆహారం అంటే ఏంటంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజాలను అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడాన్ని బలవర్ధక ఆహారం అని చెప్పిందనమాట. బలవర్ధక ఆహారం అంటే ఏమని చెప్పిందంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు ఇవి మనం ఎలాగా తింటాం. వంటివి ప్రధాన ఆహార పదార్థాలకు మరికొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలను కూడా అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడాన్ని ఏమంటారంటే బలవర్ధక ఆహారం అని చెప్పింది. ఎవరు చెప్పారంటే FSSAI చెప్పిందనమాట. నెక్స్ట్ వన్, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్, సేంద్రియ ఎరువులను వేటిని అంటారంటే పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్టు, నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలతో చేసేటటువంటి నూనె చుక్క మరియు జీవ వ్యర్థాలతో చేసేటటువంటి ఎరువులను ఏమంటారంటే సేంద్రియ ఎరువులు అంటారు. పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్టు మరియు నూనె చుక్క మరియు జీవ వ్యర్థాలతో చేసేటటువంటి ఎరువులను ఏమంటారంటే సేంద్రియ ఎరువులు అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, ZBNF అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్. దీన్నే సేంద్రియ వ్యవసాయ విధానం అంటారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ఏమంటారంటే జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. ఆ ZBNF యొక్క ఫుల్ ఫామ్ చూసుకోండి. నెక్స్ట్ వన్ అంటే సేంద్రియ ఎరువులను ఉపయోగించి మనం వ్యవసాయం చేయడం అన్నమాట. పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మంచి సూచికలుగా సహాయపడేవి ఏవి? పర్యావరణం దెబ్బతింటుంది అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే కప్పలు మరియు సీతాకోకచిలుకల ద్వారా తెలుస్తుందంట. పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మంచి సూచికలుగా సహాయపడేవి ఏంటంటే కప్పలు మరియు సీతాకోకచిలుకలు. కప్ప టాడ్పోల్లుగా ఉన్నప్పుడు దేనిని తింటాయి? శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచుకోవడంలో సహాయపడతాయంట. కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు వేటిని తింటాయంటే శైవలాలను తింటాయి. ఏపీలో ప్రధానమైనటువంటి వృత్తి ఏంటంటే అది వ్యవసాయము. వ్యవసాయం ద్వారా 62% ప్రజలు ప్రధాన వృత్తిగా ఉందన్నమాట. వ్యవసాయం అనేటటువంటిది 62% మంది ప్రజల యొక్క ప్రధాన వృత్తి. మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ఆహార పంట ఏది అంటే వరి.
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ఆహార పంట ఏదంటే వరి. నెక్స్ట్ వన్, అధిక జనాభాకు ఆహారం అందించడానికి అవసరమయ్యేవి ఏవి? అధిక జనాభాకు ఆహారం అందించాలి అంటే ఏం చేయాలంటే నిరంతరం ఉత్పత్తి జరగాలి, అలాగే సరి అయిన యాజమాన్య పద్ధతులు ఉండాలి, అలాగే సరఫరా కూడా ఫాస్ట్గా నీట్గా ఎక్కడ అందించాలి అనేటటువంటి సరఫరా కూడా కరెక్ట్గా ఉండాలి, నిరంతర ఉత్పత్తి సమంగా ఉండాలి, సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించాలి, సరఫరా కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, వరి ఉత్పత్తికి అవసరమయ్యేటటువంటి నీరు ఎంత? 3000 నుంచి 5000 లీటర్ల నీరు అనేటటువంటిది అవసరం వరి ఉత్పత్తికి. ప్రజల యొక్క సంచార జీవనం అనేటటువంటిది ఎప్పటి వరకు సాగించారు? సంచార జీవనం అనేటటువంటిది ఎప్పటి వరకు సాగించారు అప్పట్లో అంటే క్రీస్తు పూర్వం 10,000 వరకు సంచార జీవనాన్ని సాగించారు. క్రీస్తు పూర్వం 10,000 వరకు. వరి ఉత్పత్తికి అవసరమయ్యే నీరెంత అంటే 3000 నుంచి 5000 లీటర్లు నీరు అవసరం ఒక హెక్టార్కి. వరి పంటకు నీళ్ళు అధికంగా అవసరం కాబట్టి వర్షాకాలంలోనే ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ వన్, నేలను వదులు చేసేటటువంటి విధానాన్ని, వదులు చేయడం అంటే ఫ్రీగా చేయడం, దాన్ని కొంచెం వదులుగా చేయడాన్ని ఏమంటారంటే దున్నడం, దాన్నే చాళ్ళు తీయడం అంటారు. బలమైన త్రికోణాకార ఇనుప కడ్డీని కలిగి ఉండేటటువంటి నాగలి యొక్క భాగాన్ని ఏమంటారు? నాగలి దొంగ మరియు నాగలి గుర్రు అని ఉంటాయి. నాగలి దొంగ అనేటటువంటిది వేరు, నాగలి గుర్రు వేరు. త్రికోణాకారం అంటే నాగలి గుర్రు అని గుర్తుపెట్టుకోండి. త్రికోణాకారంగా ఇనుప కడ్డీని కలిగి ఉండేటటువంటి నాగలి యొక్క భాగాన్ని నాగలి గుర్రు అంటారు. నెక్స్ట్ వన్, నాగలి యొక్క ముఖ్యమైన పొడగాటి దుంగని చూడండి, పట్టుకుంటారు కదా, పట్టుకోక ముందు జస్ట్ నాగలి నుండి ఆ మనిషి వరకు పొడవుగా ఉంటుంది కదా, దాన్ని నాగలి దొంగ అంటారంట. నాగలి గుర్రు అంటే దున్నే దగ్గర మనకు అక్కడ ఇనుపది ఉంటుంది కదండి, త్రికోణాకారం మొక్క, దాన్ని నాగలి గుర్రు అంటారంట. నెక్స్ట్ వన్, తొల్లిక అనేటటువంటిది వ్యవసాయ పనిముట్టు. ఇది కలుపు తీయడానికి మరియు నేలను గుల్ల చేయడానికి ఉపయోగిస్తారు. తొల్లిక ఇది కూడా వ్యవసాయ పనిముట్టే, కలుపు తీయడానికి మరియు నేలను గుల్ల చేయడానికి ఉపయోగిస్తారు. విత్తనాలు నాటడానికి సాంప్రదాయంగా ఉపయోగించేటటువంటి సాధనం అనేటటువంటిది ఏ ఆకారంలో ఉంటుంది? విత్తనాలు నాటడానికి సాంప్రదాయకంగా ఉపయోగించేటటువంటి సాధనం ఏ ఆకారంలో ఉంటుందంటే అది గరాటు ఆకారంలో ఉంటుంది. రసాయనిక ఎరువులకి ఉదాహరణ ఏమిటి? యూరియా, అమ్మోనియం సల్ఫేటు, సూపర్ సల్ఫేటు, ఎన్పికే. రసాయనిక ఎరువులకు ఉదాహరణలు ఏంటంటే యూరియా, అమ్మోనియం సల్ఫేటు, సూపర్ ఫాస్ఫేటు, ఎన్పికే. ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులు. సేంద్రియ ఎరువులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వర్మీ కంపోస్టు, ఇవన్నీ కూడా. ఇవి రసాయన ఎరువులకు ఉదాహరణ ఏంటంటే అమ్మోనియం సల్ఫేటు, సూపర్ సల్ఫేటు, ఎన్పికే మరియు యూరియా. నెక్స్ట్ వన్, నీటిపారుదల అంటే ఏమిటంటే నియమిత సమయాల్లో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. నియమిత సమయాల్లో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. మొక్కలు ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయి అంటే 90% నీటిని కలిగి ఉంటాయి. 90% నీటిని కలిగి ఉంటాయి. నీటిపారుదల అంటే నియమిత సమయాల్లో పంటకు నీరుని అందించడం, అంటే ఆ సమయానికి నీరు అందించడమే నీటిపారుదల. సమయానికి నీరు అందించలేకపోతే నీటిపారుదల సరిగ్గా లేనట్లు అర్థం. నెక్స్ట్ వన్, నీటిపారుదలకు సంబంధించినటువంటి వనరులు ఏంటంటే బావులు, గొట్ట బావులు. నీరు ఏ రకంగా మనకు అందుతుందో అవన్నీ కూడా నీటిపారుదలకు సంబంధించిన వనరులే అవుతాయి. ఆనకట్లు, కాలువలు, సరస్సులు, నదులు, ఇవన్నీ కూడా. కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగపడేవి ఏవి? తవ్వుకోలు అంటే బొరిగి, అలాగే విత్తనాలు జల్లే గుర్రు, అలాగే తొల్లిక. ఈ 3 కూడా కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, కలుపు నాశకాలు అంటే కొన్ని రసాయనాల ద్వారా కలుపులను అరికట్టవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ 2,4-D అనేటటువంటిది కూడా ఒక రకమైన కలుపు నాశనం. నెక్స్ట్, హార్వెస్టింగ్ అంటే ఏమిటి? పంటలు పండిన తర్వాత కోయడాన్ని పంట కోత లేదా దాన్నే హార్వెస్టింగ్ అంటారు. పంట కోయడాన్నే మనం హార్వెస్టింగ్ అంటారు. ఆ వర్డ్ చూస్తే మనకు కొత్తగా అనిపిస్తుంది. హార్వెస్టింగ్ అంటే ఏంటంటే పంట కోయడాన్నే హార్వెస్టింగ్ అంటారు. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే కోత కోసేస్తుంది, అలాగే నూర్పిడి కూడా చేసేటటువంటి యంత్రాలు ఇప్పుడు వచ్చాయి కదా, అదే కోసేస్తుంది, అదే ధాన్యం అలాగే
దేనికి అది వెయిట్ చేసేసి ఇచ్చేస్తుంది కదా, దాన్నే మనం ఏమంటారంటే కంబైన్డ్ హార్వెస్టర్ అని అంటారు. కోత ప్లస్ నూర్పిడి చేసే యంత్రం. పశు సంవర్ధనం అంటే అర్థం ఏమిటి? పశు సంవర్ధనం అంటే ఇళ్లలో లేదా పొలంలో ఎక్కడైనా కానీ జంతువులను పెంచేటప్పుడు వాటికి సరి అయిన ఆహారాన్ని, ఆవాసాన్ని, రక్షణ అందించాలి. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయడాన్ని ఏమంటారంటే పశు సంవర్ధనం అంటారు. మన ఇంట్లో కానీ పొలంలో కానీ జంతువులు పెంచుతాం, వాటి సరైన ఆహారం, ఆవాసం కల్పిస్తాం. అది ఒక్కొక్క జంతువు అయితే. అదే ఎక్కువ మందికి మనం చేస్తే దాన్నే పశు సంవర్ధనం అంటారంట. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.